వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం వల్ల మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? గౌట్ అంటూ ఉంటారు కదా, మన కాలి బొటన వేలు దగ్గర వాపుగా రావడం, లేకపోతే స్వెల్లింగ్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? సో ఫేస్ చేసి ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఫేస్ చేస్తున్నా కానీ మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, దాని నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, సార్తో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఈ యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ అనేది వస్తుంది. అసలు యూరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి? యూరిక్ యాసిడ్ అనేది మన బాడీకి అంత నష్టం చేకూరుస్తుందా? ఈ మధ్య కాలంలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. అంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం చేత కొంతమందికి ఈ కీళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ సమస్య కలుగుతుంది. అదేవిధంగా కొంతమందిలో స్టోన్స్ సమస్య అమ్మా, కిడ్నీ స్టోన్స్ అంటారు కదమ్మా, కిడ్నీ స్టోన్స్ కూడా యూరిక్ యాసిడ్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క శరీరంలో బై ప్రొడక్ట్స్లో భాగంగా యూరిక్ యాసిడ్ కూడా అందరిలో ఉత్పత్తి అవుతుంటుందమ్మా. సో పరిమితికి మించి ఇది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడే ఈ సమస్యలన్నీ కలుగుతాయి. సో సర్వసాధారణంగా కొంత శాతం వరకు ఈ కిడ్నీసే ఫిల్టర్ చేసేసి ఇబ్బంది లేకుండా చేస్తుంటాయమ్మా. సో ఒక్కొక్కసారి పరిమితికి మించి మరి యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇట్లా నేను చెప్పినట్లు ఈ స్టోన్స్ కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ రావచ్చుమా. సో దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడమా. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంలో కూడా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో కలుగుతుంది. వెజిటేరియన్స్ ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. నాన్ వెజ్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రోటీన్ తీసుకున్నటువంటి వాళ్ళలోనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరిగిపోతుంటాయి అమ్మా. లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆల్కహాల్, లిక్కర్స్ విపరీతంగా తీసుకునేటువంటి వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ఈ విధంగా మానసిక ఒత్తిడి, తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి ఔషధాల వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయమ్మా. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో పరీక్ష చేయించుకున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది యూరిక్ యాసిడ్స్ పెరగడం వల్ల ఈ లక్షణం, ఈ యొక్క సమస్య కలిగిందని చెప్పేసి. మరి ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ను తగ్గించుకొని ఆ సమస్య నుంచి బయటపడాలంటే, అంటే కీళ్ళ నొప్పుల సమస్య కానీ, లేకపోతే కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు ప్రథమ దశలో ఈ బొటన వేలు మొదట వాచేస్తుందమ్మా, వాపు వచ్చేస్తుంది. అంటే రాత్రిపూట హ్యాపీగా భోంచేస్తారు, కుటుంబ సభ్యులతో వ్యాపకంగా టైంపాస్ చేసుకుంటారు. ఉదయం లేచేసరికి బొటన వేలు భాగం, కుడి బొటన వేలు కానీ ఎడమ బొటన వేలు కానీ, మోకాలు కాలుదమ్మా, కాలు యొక్క కుడి బొటన వేళ్ళు కానీ ఎడమ బొటన వేళ్ళు కానీ విపరీతంగా వాచేసి ఎర్రగా తయారైపోయి మంట, పోటు, సలుపు, అసౌకర్యం కలుగుతాయమ్మా. ఉదయం పూట అడుగేయాలన్నా ఇబ్బంది పడతాడమ్మా, అంత పోటు ఉంటుంది. సో కొంతమంది అట్లా వస్తుంది, కొంతమందిలో మాత్రం అట్లా కూడా రాదమ్మా. సో కీళ్ళ నొప్పుల రూపంలోనూ మరొక రూపంలోనూ ప్రత్యక్షం అవుతుంది. ఎక్కువ శాతం మందిలో మాత్రం ఇట్లా వస్తుంటుందమ్మా. సో దీనికి మంచి రెమెడీ ఉందమ్మా. దీనికి వెల్లుల్లి చాలా చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లి, గార్లిక్, దాన్ని ఏం చేయాలంటే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అందులో 50 గ్రామ్స్ శొంఠి పొడి కలిపేసేయాలి. రెంటిని కలిపేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలి. సో శొంఠి పొడి, వెల్లుల్లి పేస్ట్ రెండు బాగా కలిసిపోవడం వల్ల ఒక జస్ట్ పేస్ట్ లాగా తయారైపోతుంది. దాన్ని అంతా తీసేసుకొని అందులో 50 ml స్వచ్ఛమైనటువంటి నెయ్యి, 50 ml స్వచ్ఛమైనటువంటి తేనె, ఇవి కూడా కలుపుకోవాలి. అంటే 50 గ్రామ్స్ వెల్లుల్లి పేస్టు, 50 గ్రామ్స్ శొంఠి పొడి, 50 ml తేనె, 50 ml నెయ్యి, ఇది ఆ ఫార్ములాలో కలిసినటువంటివి. ఇవన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఒక జస్ట్ అర చెంచా ఉదయము, అర చెంచా రాత్రము సో తినేసేసి చప్పరించి మింగొచ్చు. లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. లేకపోతే చప్పరించి మింగేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగినా సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే తగ్గేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అంటే వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా సదా మన దేహంలో వాటి యొక్క ప్రభావం ఉంటూ మన దేహాన్ని ఆ యొక్క యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం నుంచి
రక్షించేందుకు సదా కాపాడుతుంటాయి. కాబట్టి మళ్ళా తరచుగా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరగకుండా కూడా దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాలు ప్రభావవంతంగా మన దేహంలో ఉంటూ పనిచేస్తాయమ్మా. సో అసలు యూరిక్ యాసిడ్ రాకుండా మనం అవాయిడ్ చేయాలన్నా, ఈ గౌట్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలన్నా తీసుకునేవి ఏవైనా ఉన్నాయా సార్ పర్టిక్యులర్‌గా? అదే తీసుకొని చెప్తున్నా, ప్రోటీన్ ఫుడ్ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించుకోవాలమ్మా. ఆ! అంటే అవాయిడ్ చేస్తే మరీ మంచిదమ్మా. ఓకే. అంటే ఆ టైంలోనా గౌట్ ఫామ్ అయినప్పుడు? లేదమ్మా, అలాంటి వ్యక్తులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆహా! వాళ్ళ శరీర తత్వమే అలా ఉంటుంది కాబట్టి. ఓకే. సో దీర్ఘకాలం పాటు ఆపేయడం మంచిదమ్మా. హ్మ్. అదేవిధంగా లిక్కర్ సేవించే వాళ్ళైతే ఆ లిక్కర్‌ను కూడా క్రమక్రమంగా దూరం కావడం మంచిది. హ్మ్. దీంతో పాటు క్యాబేజీ, హ్మ్. తర్వాత క్యాలీఫ్లవరు, హ్మ్. తర్వాత ఈ చిక్కుడు, గోరు చిక్కుడు గానీ, బీన్స్ గానీ, హ్మ్. ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలమ్మా. ఈ యొక్క ఆహార పదార్థాలు, కూరగాయల్లో కూడా ఇవి కూడా ఎంత తగ్గించుకొని వాడుకోగలిగితే అంత మంచిదమ్మా. హ్మ్. వీటికి తోడు వీళ్ళేం చేయాలంటేమ్మా, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలమ్మా. హ్మ్. యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, దేహంలో బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నీళ్ళ వాడకం పెంచుకోవాలి. ఓకే. అట్లే ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో కూడామా చింతపండు బదులు హ్మ్. నిమ్మరసం వాడుకోవాలమ్మా. హ్మ్. సో ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి కొన్ని యాసిడ్స్, తర్వాత కొన్ని ఇతర రసాయన పదార్థాలు కూడా యూరిక్ యాసిడ్‌ని తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో నిమ్మరసము వీళ్ళు తీసుకునేటువంటి దైనందిన జీవితంలో తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ వాడుకోవాలమ్మా. హ్మ్. ఈ చింతపులుపు బదులు. అట్లా ఇప్పుడు రసం చేసుకుంటారమ్మా. రసంలో ఇంక నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. అదేవిధంగా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా నిమ్మరసం పిండుకోవచ్చు. లేకపోతే ఈ మజ్జిగ ఇవి తాగినప్పుడు కూడా కాస్త నిమ్మరసం పిండుకొని తాగొచ్చు. హ్మ్. ఇలాగా నిమ్మరసము వాడుక ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆధునిక ఔషధాలు, యూరిక్ యాసిడ్‌కు వాడేటువంటి ఔషధాల యొక్క డోసును బాగా తగ్గించుకోవచ్చమ్మా. ఓకే. వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవడానికి హ్మ్. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ నిమ్మరసం ఇలాంటివి తీసుకోవడం వల్ల హ్మ్. చాలా ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి వాళ్ళు జీవన శైలి, జీవన సరళి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంటుందమ్మా. ఓకే. దీనికి తోడు మరి యూరిక్ యాసిడ్ యొక్క సమస్య తగ్గేందుకు మనకి మార్కెట్‌లో కూడా చాలా చాలా మంచి మెడిసిన్స్ దొరుకుతాయమ్మా. హ్మ్. దీనికి సంబంధించి గోక్షూరాది గుగ్గులు అని చెప్పేసి ఒక ఔషధం దొరుకుతుంది. గోక్షూరాది గోక్షూరాది గుగ్గులు. 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 ఆ! గుగ్గులు అనేది ఒక మెడిసినల్ ప్లాంట్ అమ్మా. హుహు. దాని పేరు గుగ్గులు. హ్మ్. గోక్షూరాది గుగ్గులు. ఓకే. పల్లేరుకాయలతో తయారు చేస్తారమ్మా. హ్మ్. గుగ్గులు, పల్లేరుకాయలతో తయారు చేసినటువంటి మాత్రలు దొరుకుతాయి. హ్మ్. ఆ టాబ్లెట్స్ రోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఆ గోక్షాది గుగ్గులు అనేటువంటి టాబ్లెట్ మింగేసి అనుపానంగా పునర్నవారిష్ట, పునర్నవారిష్ట. హ్మ్. పునర్నవారిష్ట పునర్నవి ఆకుతో చేస్తారా సార్ ఎగ్జాక్ట్‌లీ, ఇది? ఎగ్జాక్ట్‌లీ ఓకే. అమ్మా. హ్మ్. గలిజేరు అంటారమ్మా. ఆ హ్మ్. గలిజేరుతో తయారు చేస్తారు. ఓకే. అది కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్‌ని తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. సో పునర్నవారిష్ట అనేటువంటి ఔషధం కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. 10 ఎంఎల్ లిక్విడ్, 10 ఎంఎల్ నీరు హ్మ్. 2 కలిపేసేసి ఒక మాత్ర గోక్షూరాది గుగ్గులు అనేటువంటి ఒక మాత్ర మింగేసేసి ఈ యొక్క లిక్విడ్ సేవిస్తే సరిపోతుందమ్మా. ఓకే. కాబట్టి సమస్య తీవ్రంగా ఉంటే వెల్లుల్లితో తయారు చేసినటువంటి ఔషధం తోడు ఇది కూడా వాడుకోవచ్చు. హ్మ్. సమస్య కొద్దిగా ఉంటే కేవలము నేను చెప్పినట్లే ఈ వెల్లుల్లి, శొంఠి, తేనె, నెయ్యి కలిపినటువంటి ఔషధం వాడుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఎవరైనా గానీ ఈ గౌట్ బారిన పడిన వాళ్ళు ఈ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. తప్పకుండా యూజ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.